8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని జోడించిన ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు కన్నెర చేసింది. ఈ చర్యను న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్దంగా లోతుగా చేస్తున్న దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభివర్ణించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్లు తెలిపిన సుప్రీంకోర్టు దాన్ని తీవ్ర ఆందోళనకరమైనదిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. న్యాయ వ్యవస్థను కించపరిచేందుకు ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ పాఠ్యపుస్తకం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉందని జస్టిస్ బాగ్చి అన్నారు. ఈ పాఠ్యాంశంపై బార్ బెంచ్ సహా హైకోర్టు న్యాయమూర్తులంతా కలవరపడ్డారని సీజేఐ వ్యాఖ్యానించారు. కొన్ని రోజులు వేచి ఉండాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. అవినీతి కేసులు భారీగా పెండింగ్లో ఉండటం, తగినంత మంది జడ్జిలు లేకపోవడం వంటి సవాళ్లను న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటోందని 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ ప్రస్తావించింది. న్యాయమూర్తులు కోర్టులో వారి ప్రవర్తనను మాత్రమే కాకుండా దాని వెలుపల వారెలా ప్రవర్తిస్తారో కూడా నియంత్రించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటారని అందులో పేర్కొంది.